పింగం ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ స్టోరీకి ఈ పేరు ఎందుకు పెట్టారు అనేది మూవీ చివరన తెలుస్తుంది. అంగమ్మ ఒక డెమనాలజిస్ట్. అంగమ్మ దగ్గరికి ఒక జర్నలిస్ట్ వచ్చి తన జీవితంలో ఇప్పటి వరకు కష్టంగా అనిపించిన కేసు గురించి అడుగుతారు. అంగమ్మ 1990లో శుక్రాపేట్లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తుంది. ఆంటోనీ ఒక రైస్ మిల్ లో పనిచేస్తూ ఉంటారు. అతని భార్య మేరీ ప్రెగ్నెంట్. ఆంటోనీకి 2 కూతురు ఉంటారు. చిన్న కూతురు పేరు తారా. అయితే ఈసారి పుట్టబోయేది ఆంటోనీ తండ్రి అని ఆంటోనీ తల్లి పదే పదే చెప్తుంది. రైస్ మిల్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుంది. దాంతో ఆంటోనీ ఉద్యోగం పోతుంది. అయితే అప్పటికే ఇరుకొని కష్టాల్లో ఉన్న వాళ్లకు 3వ బిడ్డ అవసరం లేదు అని అనుకుంటారు. కానీ ఆంటోనీ తల్లి దానికి ఒప్పుకోదు. ఒక రోజు రాత్రి రైస్ మిల్ నుండి వస్తున్న ఆంటోనీ బైక్ చెడిపోతుంది. ఆంటోనీ రాత్రి కావడంతో ఒక్కడికి భయం వేస్తుంది. కానీ అప్పుడు ఆంటోనీకి ఒక వ్యక్తి తోడు వస్తాడు. అతని ఇంటికి వచ్చేసరికి మాయమైపోతాడు. తారాకి వినిపించదు, మాట్లాడలేదు. అయితే ఒకసారి మాట్లాడుతున్నట్టు పెద్ద కూతుర్ని భయపెడుతుంది. ఇంకోసారి రాత్రి ఆంటోనీకి ఇంటి బయట ఉన్న బావి మీద తారా కూర్చొని కనిపిస్తుంది. దాంతో ఆంటోనీకి భయం వేసి దగ్గరకు వెళ్తాడు. కానీ అతను వెళ్ళేసరికి తారా అక్కడి నుంచి మాయం అవుతుంది. ఆంటోనీని వెనక నుండి ఎవరో బావిలోకి తోస్తారు. ఇంకోసారి రాత్రి తారా ఆ ఇంట్లో పనిచేసే కార్పెంటర్ చెల్లితో ఆడుకుంటాను అని చెప్పి బయటకు వెళ్తుంది. అది తెలుసుకున్న మేరీ కార్పెంటర్ ఇంటికి ఆమెను వెతుక్కుంటూ వెళ్తుంది. అయితే తారా రోడ్డు మీద ఒంటరిగా వెళ్ళడం చూస్తుంది. అప్పుడే అటు నుంచి వస్తున్న అంగమ్మ తారాను ఆమెను వెతకడానికి వచ్చిన మేరీని తన కారులో వాళ్ళ ఇంటి దగ్గర దింపడానికి వెళ్తుంది. అయితే మరో రాత్రి ఆంటోనీ అమ్మకు ఒక గదిలో ఏదో ఉన్నట్లు అనిపించడంతో ఆంటోనీతో చెప్తుంది. ఆంటోనీ ఆ గదిలోకి వెళ్ళేసరికి తలుపులు మూసుకుపోయి ఆ రాత్రి మొత్తం అందులోనే గడపాల్సి వస్తుంది. నెక్స్ట్ డే ఆంటోనీకి అంతకు ముందు ఇల్లు అమ్మిన వ్యక్తితో మళ్ళీ ఆ ఇంటిని అమ్మి పెట్టమని చెప్తారు. అయితే దానికి ఒప్పుకుంటాడు. కాకపోతే కాస్త టైం అడుగుతాడు ఆ వ్యక్తి. ఆంటోనీ అప్పటికే జరిగిన విషయం మొత్తం ఆ వ్యక్తితో చెప్తాడు. అయితే ఆ వ్యక్తి ఆంటోనీకి అంగమ్మ ఫోన్ నెంబర్ ఇస్తారు. ఆ ఇల్లు అమ్మే వరకు బయట ఉందాం అనుకుంటారు. కాకపోతే మేరీకి చిన్న యాక్సిడెంట్ అవ్వడంతో హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. హాస్పిటల్లో ఉన్నప్పుడే ఆంటోనీ పెద్ద కూతురు ఆంటోనీకి ఫోన్ చేసి వాళ్ళ అమ్మ చనిపోయిందని చెప్తుంది. ఆ తర్వాత ఆంటోనీకి అంగమ్మ నుండి ఫోన్ వస్తుంది. అంగమ్మకు ఆ ఇంట్లో అంతకు ముందు జరిగిన ఒక దారుణమైన సంఘటన గురించి తెలుస్తుంది. అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది, ఆంటోనీ ఫ్యామిలీని అంగమ్మ ఎలా కాపాడింది, ఈ మూవీకి అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు, ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇంకా రివ్యూ విషయానికి వస్తే స్టోరీ ఇంకా డైరెక్షన్ అన్నీ బాగున్నాయి. స్టోరీ కాస్త స్లోగా ఉన్న బోర్ కొట్టదు. కాకపోతే అంగమ్మ క్యారెక్టర్ కాస్త ఆడుగా అనిపిస్తుంది. మూవీ బడ్జెట్ తక్కువ కావడంతో విఎఫ్ఎక్స్ కాస్త యావరేజ్గా ఉంటుంది. దీనికి IMDb రేటింగ్ 9 ఉంది. దీనిని నెట్ఫ్లిక్స్లో ఈ మంత్ రిలీజ్ చేస్తారు.